పచ్చడి ముందుగా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలబెట్టాలి. చికెన్ పచ్చడిలోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేయడానికి వేడికినాక చికెన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇంకొకసారి వేసుకోవాలి. అప్పుడు ముక్కకి బాగా పట్టుకుంటుంది. ఉప్పు అనేది బాగుంటే ముక్క తినడానికి రుచికరంగా ఉంది. వేడెక్కిన తర్వాత తీసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. తీసిన తర్వాత ఆయిల్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేడి చేసిన ఆయిల్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ఫ్రై ముక్కలు అల్లం పేస్ట్ వేసుకోవాలి. కారం, ధనియాల పొడి, మసాలా పొడి, ఇంట్లో ఫైనల్గా చికెన్ పచ్చడి తయారీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే వేరే లెవెల్ అబ్బా. లైట్గా నిమ్మకాయ పిండుకొని వేడి అన్నంలో వేసుకుంటే అసలు వేరే లెవెల్గా ఉండిద్ది అన్నమాట ఈ చికెన్ పచ్చడి.